అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం పనీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దామండి. పనీర్ బుర్జీ చేయడం చాలా ఈజీయే కాకుండా ఇట్స్ ఎ వెరీ వర్సటైల్ డిష్. దాన్ని మనము కుల్చా, పరాటా, నాన్‌తోటే కాకుండా బ్రెడ్ అండ్ పావ్ తోటి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చనమాట. ఆ డిష్ చేయడం చాలా ఈజీ. సో, మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర అనమాట. అది కొంచెం చిటపటాయించాక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాననమాట. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంతో పచ్చివాసన పోతాయన్నమాట వెల్లుల్లిపాయలవి. చూసారు గదా! ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తోందివి. ఇలా బ్రౌన్ కలర్ రావంగానే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని నేను చాపర్‌లో చాప్ చేసుకున్నానండి. కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు కూడా. ఈ ఉల్లిపాయలని గూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్‌లోనే కుక్ చేసుకోవాలనమాట. హైలో మటుకు ఎట్టి పరిస్థితిలో కుక్ చేసుకోకండి. లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలా మూత పెట్టుకొని 5, 6 నిమిషాలు కనుక వదిలేసారంటే అవి ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోతాయి. ఇలాగా ఉడికిన ఉల్లిపాయల్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు, ఒక టీ స్పూను ఉప్పు. ఈ 2 వేసేసి బాగా కలిపితే ఉప్పు వేయడం మూలాన ఉల్లిపాయల్లోంచి నీరు అది వచ్చి, ఇంకా ఉల్లిపాయ బాగా ఉడకడానికి హెల్ప్ అవుతుందనమాట. దీన్ని కాసేపు ఇంకొక 5, 6 నిమిషాలు వదిలేసామంటే చూసారు కదా! బాగా ఉడికిపోయాయి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా. ఈ టైంలో ఏం చేద్దామంటే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేశానండి నేను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. దాంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసేసాను నేను. అలాగే ఒక టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. బాగా కలుపుకున్నాక అప్పుడు నేను ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండి వేయడం మూలాన కూరకి మంచి బైండింగ్ టెక్స్చరే కాకుండా రుచి కూడా బావుంటుందనమాట. శనగపిండితోటి మంచి ఫ్లేవర్ ఒస్తుంది కూరకి. ఈ శనగపిండేసి బాగా కలుపుకోవాలి. కలుపుకునేసరికి ఏమవుతుందంటే, ఆ కూరలో ఉన్న తడి, తేమ అంతా ఈ శనగపిండి పీల్చేసుకుంటుందనమాట. దాంతోటి కూర అడుగంటే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అందుకని ఈ టైంలో ఏం చేయాలంటే, కొంచెం బాగా వేడి నీళ్లు పోసుకోవాలన్నమాట. దాంతోటి కూరకి షాక్ అది ఉండదు. కూర గూడా బాగా ఉడుకుతుంది. ఎప్పుడైనా కూరలో వేడి నీళ్ళే యాడ్ చేసుకోవాలండి. మనం కుక్ చేసేటప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవాల్సొస్తే, అది వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చూసారుగా జస్ట్ కూర తడిపియే వరకు వేడి నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూసారా 5, 6 నిమిషాలయ్యేసరికి కూర బాగా ఉడికిపోయింది. సిమ్‌లోనే ఉడకబెట్టుకోవాలండి. కూర ఎప్పుడైనా సిమ్‌లోనే చేసుకోవాలి. అడుగు పట్టదనమాట. నా దగ్గర ఒక చిన్న క్యాప్సికమ్ ఉంటే దాన్ని సన్నగా డైస్ చేసి వేసుకున్నాను. దీంతోటి ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా కూరకి బాగా పడుతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. మీ దగ్గరుంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు. క్యాప్సికమ్ గూడా బాగా ఉడికిపోయింది. 5, 6 నిమిషాలయ్యేసరికి నా దగ్గర 6 టొమాటోస్ ఉన్నాయి. ఆ 6 టొమాటోస్‌ని నేను చాపర్‌లో ఏసి నేనిలా పల్ప్‌లా చేసుకున్నాననమాట. పూర్తిగా సన్నగాను నేను ప్యూరీలా చేయలేదు. అలా అని నేను చాప్ చేయలేదు. దాన్ని పల్ప్‌లాగా చేసుకొని కూరలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టొమాటోస్ అవి వేసుకున్నాక కూర ఉడకడానికి 10-15 మినిట్స్ పడుతుందండి. టొమాటోస్ పచ్చితనం పోయి దాన్ని బాగా ఉడకడానికి. సో, మీరు మూత పెట్టేసి 10-15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలనమాట. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, నా దగ్గర ఒక 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను నేను. దాంట్లో సగం పన్నీర్‌ని ఈ గ్రేటర్‌లో పెద్ద హోల్స్ ఉంటాయి గదా! దాంతో గ్రేట్ చేసుకున్నాను. ఇంకో పన్నీర్‌ని ఇలా 2 వేళ్ళతోటి తుంపుకున్నామంటే క్రంబుల్స్ లాగా పడతాయన్నమాట. దాన్ని పక్కన పెట్టుకొని, ఈ రెండిటిని నేను కూరలో వేసి ఇగో ఇలా కలిపేసుకున్నానన్నమాట. చూసారు గదా! కూర అది మనం శనగపిండి వేయడం మూలాన దాని టెక్స్చర్ అది కూడా ఎంత బాగొచ్చిందో. కూర గూడా చాలా టేస్టీగా వస్తుందండి. దింపేసే ముందర నేను ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ మిల్క్ క్రీమ్ నా దగ్గరున్న మిల్క్ క్రీమ్‌ని నేను యాడ్ చేశాను. దట్ ఈస్ ఆప్షనల్. మీకిష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదనమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం మూలాన ఏమవుతుందంటే, కూరకి మంచి టేస్టొస్తుంది. అలాగే దాని ఫ్లేవర్ కానీ అన్నీ గూడా బావుంటాయన్నమాట. అంతేనండి. చూసారు గదా! ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. ఇది చేసినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు గూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని. ఇది మీరు గూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.